ఏం చేయాలో తెలుసా? సాయంకాలం మీ ఇంటి వాకులు ఉంటాయి కదా, ద్వారబంధులు అలుపుపోయారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు చూడండి, మీలాంటి పిల్లలే అందరూ వచ్చి అమ్మో మా నాన్న ఏంటి గొర్రె పిల్ల తీసుకొచ్చాడు. అందులో ఆ గొర్రె పిల్ల ఎలా ఉందో తెలుసా? పరిశుద్ధమైనది, అంటే ఏది లోపం ఉండకూడదు, అని ఏ లోపము ఉండకూడదు. ఒకవేళ అది పుట్టినైతే అర్పించకూడదు, ఒకవేళ దానికి చెవులు లేదనుకో అర్పించకూడదు. శ్రేష్టమైనది మంచి గొర్రె పిల్ల. ఎన్ని సంవత్సరాలు ఉందో దానికి? 7 సంవత్సరమైన గొర్రె పిల్ల. దాన్ని తీసుకొచ్చి బలిగా అర్పించాల. చూడండి పిల్లలు అందరూ చూస్తున్నారు. గొర్రెని తీసుకొస్తానికి చూస్తున్నారు. ఇవన్నీ చూస్తాంటే తర్వాత మా నాన్న ఇంటి పెద్ద ఏం చేస్తున్నాడు? ఆ గొర్రె పిల్లలు వధించిన తర్వాత ఆ 2 గుమ్మములకు రక్తం పూయాలి. ఏం పూయాలా? ఏ రక్తము? గొర్రె పిల్ల యొక్క రక్తం. ఒక ఇస్సోపు అనే ఒక మొక్కను తీసుకొని, అది చేదుతో కూడినటువంటి మొక్క, ఇస్సోపు అనే మొక్క తీసుకొని ఆ మొక్కను నీళ్ళలో ఆ యొక్క రక్తంలో అద్ది ఇట్లా గుమ్మాలకు పూస్తుంటారు. అర్థమైంది? ఇక్కడ ఉన్నటువంటి ఈ గిన్నెలో ఉన్నటువంటి ఒక గొర్రె పిల్ల